మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. ఈరోజు మహానాడు జరగబోతుంది దాని గురించి ఆయన మాట్లాడతారు. సార్, మీకు ఎలాంటి అనుబంధం ఉంది? సుదీర్ఘంగా మీరు పార్టీలో ఉన్నారు, రామారావు గారి దగ్గర. మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో తప్పట్లు కొట్టిన కార్యకర్తలు 44వ సంవత్సరంలో ఉన్నాం. మరి మహానుభావుడు రామారావు గారు పుట్టినరోజు తెలుగు జాతికి, తెలుగు వారికి ఒక పండగ పర్వదినం. ఈ దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా మే 27, 28, 29 గుర్తుపెట్టుకోవడం అనేది ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే రోజు ఇది. ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశలా చాటి చెప్పిన మహానుభావుడు, మద్రాసి అని పిలువబడే తెలుగు వారిని, తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు ఆత్మ గౌరవం యొక్క గొప్పతనాన్ని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పుట్టినరోజు మనందరం కూడా పర్వదినం. ఇవాళ క్లస్టర్ విధానంలో క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి, నియోజక స్థాయి నాయకులందరూ కూడా 1878 క్లస్టర్స్లో వీటిలో భాగస్వాములు అవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరగబోతూ ఉంది. 20 తీర్మానాల మీద పెద్ద ఎత్తున చర్చ జరగబోతూ ఉంది. రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. ఏదైతే అండమాన్ నికోబార్ సంబంధించిన నాయకులు వచ్చారు, తెలంగాణ నాయకులు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ముఖ్య నాయకులంతా ఇక్కడికి వచ్చారు. అన్ని క్లస్టర్ పరిధిలో అందరూ కూడా ఆల్రెడీ ఇది పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఈ స్థాయిలో రాజేష్, ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఒక మహానాడు పర్వదినం ఈ విధంగా కలవడం అనేది గొప్ప విధానం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మహానాడు పర్వదినం ఈ విధంగా కలవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. కాలేజీ రోజుల్లో చప్పట్లు కొట్టే మహానాడు ఎన్టీఆర్ టైంలో ఇప్పుడు అదే మహానాడులో ఇన్ని సంవత్సరాలు కొనసాగడం సంతోషంగా ఉందని దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా సురేందర్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి. మహానాడు గురించి తెలుసుకోవడం ప్రస్తుతం మనతో పాటు చింతకాయల విజయ్ ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? మొదటిసారి హైబ్రిడ్ విధానంలో జరగబోతుంది. నీ మహానాడు జరిగినాయి కాదు, ఇది ఇప్పుడు కేంద్రం మోడీ ఇచ్చిన పిలుపు మేరకు, ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం మేరకు పొదుపు చర్యల భాగంగా హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడు గురించి ఏం చెప్తారు? నేను హైబ్రిడ్ విధానం అన్నప్పుడు ఫస్ట్ టైం ఏమనుకున్నాం అంటే స్క్రీన్ దగ్గర కూర్చోవడం ఇదే పని అనుకున్నాం. కానీ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విజన్ తోటి ఒక కార్యక్రమాన్ని సృష్టించి ఈరోజు ప్రతినిధుల నమోదు కార్యక్రమంలోనే నాకు కన్వీనర్గా అవకాశం ఇచ్చారు, రాజశేఖర్ గారు కో కన్వీనర్గా ఇచ్చారు, మిగతా కమిటీ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే ఒక విజన్తో చెప్పారు. ఏంటంటే మైటీడీపీ యాప్ని కిందకున్న క్లస్టర్ వరకు కూడా అటెండెన్స్ తీసుకోవాలనేటప్పుడు చాలా హ్యూమంగస్ టాస్క్ లాగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ విజన్ ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ చేసుకునే విధంగా ప్రతి గ్రామంలో కూర్చొని ఈ మైటీడీపీ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకొని దీని ద్వారా లైవ్ చూస్తూ దాంతోపాటు జూమ్లోకి ఎంటర్ అవ్వి మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం కార్యక్రమాన్ని కూడా వీక్షించుకొని అక్కడ కూడా పండగలా జరుపుకునే విధంగా ఈరోజు ప్రతి గ్రామానికి మహానాడు స్ప్రెడ్ అయిపోయింది. ఈరోజు ఈ ఫుట్ ప్రింట్ అనేది ఇప్పటికీ కూడా రికార్డ్ అండి. ఫస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ అండి. ఒక పొలిటికల్ మహానాడు ఈ విధంగా ప్లేనరీ అనేది ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది. అది నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరగడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మైటీడీపీ యాప్ ద్వారా ఈరోజు మనకి అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ యాప్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా డౌన్లోడ్ చేసుకొని ఈరోజు సెల్ఫ్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. దాంతోపాటు అక్కడ టెక్నికల్ ఇంటిగ్రేషన్ చేసి కూడా అక్కడ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం ఎవరు ఎప్పుడు జరగలేదు. మీతో పాటు చాలామంది నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి అని బలంగా కోరుకున్నారు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి జరుగుతున్న మొదటి మహానాడు, దాని గురించి ఈ మొదటి మహానాడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హైబ్రిడ్ మహానాడు కింద టర్న్ అయిన తర్వాత మేము చూసింది ఏంటంటే కార్యకర్తే రాజు, కార్యకర్తే అధినాయకుడు, కార్యకర్తకి అత్యంత వాల్యూ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు క్లస్టర్ వైజ్ తీసుకున్నప్పుడు ఇది హ్యూమంగస్ టాస్క్ అని ఎంతోమంది అనుకున్నా కానీ ఈరోజు కార్యకర్తకి ఎంత విలువ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా కార్యకర్తే అధినేత, కార్యకర్తే కీలకమనే విధంగా ఈరోజు మహానాడు జరగబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఈ విధంగా ఒక రికార్డ్స్ క్రియేట్ చేసేలాగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని చింతకాయల విజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేందర్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.